హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వరెడ్డి వ్లాగ్స్. ఈ పాటికి థంబ్నెయిల్ చూసే అర్థమైపోయి ఉంటుంది మీకు వీడియో ఏంటనేది. నా హెయిర్ కేర్ గురించి మీతో షేర్ చేసుకుందామని. మీకు యూస్ఫుల్ అవుతుంది. దీనికి ఏ ఖర్చు ఉండదండి. నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది. దీనికోసం మనకి ఏమేమి కావాలంటే ఆలోవెరా, ఫ్రెష్ ఆలోవెరా మొక్క మాత్రమే, ఆలోవెరా జెల్ కాదు నేను చెప్పేది. ఆలోవెరా మొక్క మన దగ్గర ఉంటే దాన్ని ఒక ముక్క కట్ చేసుకొని, మీ హెయిర్ ఎంత పెద్ద ఉందో దానికి సరిపడే అంత తీసుకొని, ఫ్లాక్స్ సీడ్స్ తెలుసు కదా మీకు, అవిసె గింజలు. ఆ అవిసె గింజలని ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్, నేను చెప్తున్నాను మీ హెయిర్కి తగ్గట్టు. నాది నార్మల్ అంత లాంగ్ కాదు, అంత చిన్నగా కూడా ఉండదు, నా జుట్టు మీడియం ఉంటుంది. అలా అని నేను 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకొని మసలు పెట్టుకుంటే అది గంజిలాగా అవుతుంది అనమాట. మనం అన్నం వార్చితే వచ్చే గంజిలాగా అవుతుంది. దాన్ని అలోవెరాని మనం ఒక దువ్వెనతో రబ్ చేస్తే అది కూడా జెల్ వెళ్తుంది అనమాట. ఆ రెండింటిని ఒక దగ్గర కలుపుకొని పెట్టేసుకొని హెయిర్ అంతా అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ కంపల్సరీ ఉండాలి. నేను హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ చూపిస్తాను. ఎంత సిల్కీగా అవుతుందంటే అబ్బా, నెత్తి మీద ఒక భారం దిగిపోయినట్టు అనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. జుట్టు కూడా ఎక్కువ ఊడదు, జుట్టు పగుళ్ళు కూడా రాదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది కంపల్సరీ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసే మంచి మంచి వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకి తప్పకుండా వస్తాను. అంతవరకు మీరు నా వీడియోస్ చూసుకుంటూ ఎంజాయ్ చేయండి. అంతవరకు ఉంటానండి. బాయ్.